హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను చేసే రెసిపీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను జొన్న పిండితో చేశాను. ఇవి చాలా బాగుస్తాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందరూ చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు ఎవరికి. సో నా వీడియోస్ ఎప్పుడు పెడుతున్నా కూడా నేను టిప్స్ చాలా పెడుతున్నా, అందరికీ ఉపయోగపడే విధంగా పెడుతున్నా. అందు గురించి నన్ను ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా ఇంకా టిప్స్ కూడా చెప్తాను, ఇంకా డిఫరెంట్ వీడియోస్ పెడతాను, అప్డేట్ అయిన వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను. చాలా కష్టపడతాను. సో మీరైతే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. కొడితే మీకు అప్డేట్ అనేది మీకు వచ్చేస్తుంది, మీరు చూడకుండా ముందే వచ్చేస్తుంది. అప్పుడు ఓపెన్ చేసేసి చూసుకోవచ్చు. సో అందరికీ షేర్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్కి. అలా అయితేనే నా వీడియోస్ అందరికీ షేర్ అవుతాయి. లైక్ కొడితే కూడా తెలిసిపోతుంది. సో లైక్ కొట్టండి, చూసి వెళ్ళకండి ప్లీజ్. మీకోసమే కదా నేను ఇంత కష్టపడుతున్నా. అందు గురించి నన్ను మోటివేట్ చేస్తేనే ఇంకా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనము రొట్టెలకైతే వెళ్దాం. రొట్టెలు అంటే మామూలుగా రొట్టెలు చేయలేదు. జొన్నపిండిలో కొద్దిగా గోధుమ పిండి వేసేసి నేను ఇలా ఈరోజు వెజిటబుల్స్తో నేను చేశాను. చాలా బాగొచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీకి కావాల్సినవి అయితే క్యారెట్, కీరా, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీరా, కొంచెం వాము, నల్ల నువ్వులు వేశాను. ఈ సంక్రాంతికి నువ్వులు అనేది మనం తప్పకుండా వాడాలి కాబట్టి నేను నువ్వులు ఎక్కువ వాడుతున్నాను. అందు గురించి ఎక్కువ నువ్వులతో తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఆనియన్స్ కూడా సన్నగా తరిగి తీసుకోండి, లేదంటే మనకు కొట్టనికి రాదు, రాకనికి రాదు అప్ప. సో నేనైతే మిక్సీ చేసుకుందును, కానీ మిక్సీ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. ఆ లిక్విడ్ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో నేను ఇప్పుడు పిండి ఎంతైతే తీసుకున్నానో అంతకంటే లిక్విడ్ ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే నేను క్వాంటిటీ ఏంటంటే ఒక కీరా, ఒక క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నా కదా. ఇవి తీసుకున్నప్పుడు ఇవన్నీ మనం చేసుకునే పిండిలో ఎక్కువ అవుతున్నాయి. సో లిక్విడ్లా వచ్చినప్పుడు ఎక్కువ లిక్విడ్ వస్తుంది కాబట్టి తీసేయాల్సి వస్తుంది. అందు గురించి నేను మనం గీరితే ఇప్పుడు తురిమినాం కదా, ఈ క్యారెట్ కీరా తురిమినందుకు కరెక్ట్ పిండికి కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ కాదు. అందు గురించి నేను ఇన్నే కావాలి, ఒక కీరా ఒక క్యారెట్ దాంట్లోకి వచ్చేయాలి. అంటే ఒక నలుగురం తిన్నాం అనుకోండి, మనం ఇంత ఈ వెజిటబుల్స్ తింటేనే మంచిది కాబట్టి నేను ఇలా చేశాను. మళ్ళీ ఒకటి వేశాను కదా, అదొకటి ఇదొకటి, అది వేస్ట్ అవుతుంది. ఈ పిండిలోనే రావాలి అంటే మనము తప్పకుండా కూరుకొనే వేసుకోండి. లిక్విడ్ లాగా ఎక్కువ అయినప్పుడు పిండికి ఎక్కువ అవుతుంది. సో పిండి కలిపేటప్పుడు తెలుస్తుంది మీకు. పిండి కలుపుతున్నా కదా ఇప్పుడు. సో నేను ఈ కూరుకున్నవన్నీ వేశాను కదా, ఈ పిండికి సరిపోను కావాలి. ఎక్కువ అవుతాయి అనుకో వేస్ట్ అవుతాయి. సో నాకు వెజిటబుల్స్ ఎక్కువగా వేస్తేనే హెల్త్కు మంచిది కాబట్టి నేను కూరుకొని వేసా. అప్పుడప్పుడు మనము తొందరగా కావాలంటే వంటలు నేను మిక్సీ చేసి వేసేసుకుంటా. బట్ ఈరోజు ఏంటంటే అన్నీ కూరుకొని తరుక్కొనే వేసుకున్నా. ఎందుకంటే మనం వేసుకున్న పిండికి అందరికీ రెండు వస్తాయి. అంతే క్వాంటిటీగా వెజిటబుల్స్ వేశాను. మీరు కూడా ఇలానే చేసుకుంటే మీకు సరిపోని వెజిటబుల్స్ దీంట్లో పడతాయి. లేదంటే మనకి ఏమవుతుందంటే రసం వేస్తామనుకోండి తక్కువ పడుతుంది. అందు గురించి నేను ఇలా చేశాను. సో కూరుకునేదే ఎందుకు, మిక్సీ చేసేసుకుంటే అయిపోతుంది కదా అనే విధంగా ఆలోచన రాకుండా నేను క్లారిటీ చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాక మొత్తం తక్కువ అవుతాయి అనుకోండి, కొద్దిగా వాటర్ తీసుకోండి, హీట్ వాటర్ తీసుకోండి కొంచెం. లేదంటే చల్లనీళ్ళు తీసుకున్నారనుకోండి అసుకు రాదు. ఎందుకంటే నేను జొన్నపిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా. గోధుమ పిండి కన్నా జొన్నపిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఎందుకంటే జొన్నపిండి చాలా హెల్దీ. ఎప్పుడు గోధుమ పిండి అయితే మామూలుగా మనం చేసుకుంటూనే ఉంటాము. సో జొన్నపిండి అయితే ఎప్పుడు చేసుకోం కదా, ఇలా అన్ని వెజిటబుల్స్ వేసి ఇలా చేసుకోలేం కదా మనం. సో ఎందుకంటే కొట్టనికి రాదు, రాకనికి రాదు కాబట్టి మనం జొన్నపిండితో ఇలా చేసుకోలేం. సో కొంచెం పెద్దగా రావాలంటే ఇలా కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని చేసుకుంటే బెటర్. సేమ్ మనం చపాతీ ముద్దల్లాగానే అంతవరకు చేసుకుంటే అయిపోద్ది. బాగా కలిపేసుకోండి.
ఫస్ట్ అయితే మొత్తము మనం వెజిటబుల్స్ అన్నీ తరుక్కున్నప్పుడే బాగా పిసికేయండి. పిసికితేనే బెటరు. చేయితో మనం స్పూన్తో అది లిక్విడ్ లాగా బయటికి రావాలి పిసుకుతుంటే, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సో కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకోండి, సేమ్ చపాతీ ముద్దలాగా చేసుకుంటేనే బాగుంటాయి. సో గట్టిగా గట్టిగా పిసికితేనే నానుతుంటే మెత్తగా అయిపోదు, మనకు రాకడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో గట్టిగా పిసుకోండి. సో మీరు ఇలాంటివి జొన్నపిండితో చేసుకున్నారా ఎప్పుడన్నా? నాకు కమెంట్లో తెలియజేయండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా ప్యూర్ జొన్నపిండితో కూడా చేసుకుంటా. అస్క్ రావడానికి మనము హీట్ వాటర్ పోస్తే అయిపోతుంది. వెజిటబుల్స్ ఇలా వేసుకొని చిన్న చిన్నగా అప్పల్లాగా చేసుకొని పెన్నం మీద కాల్చుకుంటే అయిపోతుంది. కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎప్పుడూ ఒకేలాగా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చిన్నపిల్లలకు కూడా నచ్చుతుంది. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది ఈ డిఫరెంట్గా చేస్తే. అందుగురించి ఏదైనా అంచుకు పెట్టుకోవాలంటే మనం పెరుగుతో అయినా కొంచెం నెయ్యితో అయినా పెట్టేసుకుంటే అయిపోతుంది. కర్రీ కావాలని లేదు, చట్నీతో ఇష్టం ఉంటే, కారం ఎక్కువ కావాలనుకుంటే దీంట్లోనే కారం వేసుకోవచ్చు, పెరుగుతో అద్దుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా కొంచెం నెయ్యి అన్నా పెరుగన్నా అద్దుకొని తింటాం. సో నెయ్యి అయితే దీంట్లో వేసాం కనుక పెరుగుతోనే బెటర్ అంట. కొంచెంమంది కారం ఎక్కువగా తింటారు కాబట్టి మామిడికాయ చట్నీ అయినా ఏదైనా పెట్టేసుకొని, ఉసిరికాయ చట్నీ ఏదో పెట్టేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. రుచి అయితే అద్దిరిపోతుందండి. ఒక్కోసారి ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, అంటే ఆయిల్లో గోలించుకోవచ్చు. బట్ ఎప్పుడు ఆయిల్తోనే అన్నట్టు ఉండకుండా ఇలా డిఫరెంట్గా మనము ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సో నాకైతే ఎక్కువ ఆయిల్తో నేను చేసుకున్నాక మీరు చూడలేదు కదా ఎప్పుడు పెడతాను. నేను సంక్రాంతికి చేశాను, మీకు తప్పకుండా వీడియోస్ ఆయిల్తో పెడతాను. ఇష్టమైన వాళ్ళు తప్పకుండా చూడాల్సిందే, ఎందుకంటే నేను ఎప్పుడూ ఆయిల్తో పెట్టలేదు కదా, అందు గురించి కొత్తగా అనిపిస్తుంది మీకు కూడా పెట్టింది చూస్తే. ఎందుకంటే చాలా డిఫరెంట్గా చేశాను, అందరికీ నచ్చుతుంది. ఆయిల్తో రెసిపీస్ కూడా త్వరలోనే వచ్చేస్తాయి. సంక్రాంతికి చేశాను, ఎప్పుడూ చేసుకోం కదా, ఇయర్లీ వన్స్ అన్నా ఆయిల్తో తింటేనే బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఇలాగే బోర్ కొడుతుంది, ఇంట్లో వాళ్ళకి ఆయిల్తో లేకుంటే బోర్ కొడుతుంది కదా. సో అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. నేను ఆయిల్ తినకపోతే అందరూ తినకూడదు అని రూల్ లేదు కదా, తినేవాళ్ళు కూడా ఉంటారు. అందుగురించి తినేవాళ్ళకు ఆయిల్తో చేయాలి, అంతే కదా. మీరేం చేస్తారు, పండగకి ఏం చేసుకున్నారు, నాకు కమెంట్ రూపంలో తప్పకుండా చెప్పాలి. మరి నేను ఒక్కదాన్నే చెప్తే ఏం బాగుంటుంది, మీది కూడా నాకు తెలియాలి కదా. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఏమనుకోకండి, స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా, చేస్తుంటే సంక్రాంతి గుర్తుకొస్తుంది వంటలు చేస్తుంటే. సో నేను ఇలా రాకేశాను మొత్తము. సో మనం వెజిటబుల్స్ వేసుకున్నాం కదా, అంటే మనం కట్ చేసి కూరుకొని వేసుకున్నాం కనుక, ఆనియన్స్ కూడా సన్నగా తరిగాం కనుక మనము ఇలా చేతికి తీసుకోవడానికి రాదు కాబట్టి మనం గోధుమ పిండి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే అస్క్ అనేది ఉంటుంది. అందు గురించి నేను గోధుమ పిండి కూడా యాడ్ చేశాను కొద్దిగా. ఇప్పుడు ఇది 75% ఉంటే అది 30% అన్న 25% అన్నా మనకు గోధుమ పిండి తప్పకుండా ఉండాలి, ఉంటేనే అస్క్ అనేది వస్తుంది. లేదంటే మనం ఓన్లీ జొన్నపిండి తీసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మనకు చేతికి రాదు. అందు గురించి గోధుమ పిండి యాడ్ చేసుకోండి, ఇది ఒక మీకు టిప్ అనుకోండి. సో నేను ఇలా రొట్టెల మాదిరి చేసుకున్నా. మనం కొద్దిగా కాలాక వాటర్ చల్లేయాలి. వాటర్ చల్లితే మనం ఏంటంటే, ఇప్పుడు పొడిపిండి వేసుకున్నాం కనుక వాటర్ చల్లితేనే మనము ఇంకో వైపున బాగుంటుంది చూడ్డానికి కూడా, పిండి అనేది ఉండదు. చూసారా, తిప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొద్దిగా నెయ్యి అన్నా ఆయిల్ అన్నా వేసుకోండి. నేనైతే నెయ్యి తీసుకున్నా, ఆవు నెయ్యి. మీరు ఏ నెయ్యి అయినా వాడచ్చు, ఆయిల్ అయినా వాడుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే ఆవు నెయ్యితో ఈసారి చేశాను, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యితో. సో ట్రై చేయండి ఒకసారి ఇలా. నాకైతే నెయ్యితో చాలా ఇష్టం వంటలు. సో నెయ్యి కూడా ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వేస్తేనే బెటరు. ఈ సైడు ఆ సైడు హాఫ్ వేసుకోండి చాలు. 1 టీ స్పూన్ వేసుకుంటే అయిపోతుంది. 2 రొట్టెలకు 2 స్పూన్స్ అవుతుంది అంతే. సో ఈ నెయ్యితోటే వాడకుండా తినేటప్పుడు దీంట్లో వేసాం కనుక నెయ్యితో వాడకుండా మనము కర్డ్తో అయినా, ఒక చట్నీతో అయినా, పొడితో అయినా తినడానికి
బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం ఉంటే కర్రీ చేసుకోండి, చట్నీ కూడా చేసుకోవచ్చు. పల్లి చట్నీ అయినా బాగుంటుంది, కొత్తిమీర చట్నీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఈ రొట్టెలకి. మనము తెలంగాణ రెసిపీ మనం సర్వాప్ప చేశాను చూడండి, సేమ్ అలానే టేస్ట్ వస్తుంది. కానీ జొన్నపిండి కాబట్టి జొన్నపిండి టేస్ట్ వస్తుంది అంతే. సో వరిపిండితో చేయలేదు కనుక నేను అది ఏమంటారు, జొన్నపిండితో చేశాను కనుక జొన్నపిండి టేస్ట్ వస్తుంది. సో చాలా బాగుంటుందండి, సేమ్ అలాగే వస్తుంది, అంతకంటే రెట్టింపు కూడా వస్తుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా, సేమ్ నేను చేస్తున్నట్టే, అప్పుడు మీకు తెలుస్తుంది టేస్ట్. అప్పుడు టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ప్రతి వీడియోలో మీకు పదే పదే చెప్తున్నా, మీరు తప్పకుండా కమెంట్ చేయండి. చేసుకొని ఇలాగే కమెంట్ మాత్రం తప్పకుండా చేస్తూ ఉండండి. సో ఇలా మనం రొట్టెలాగానే చేసుకుంటే ఒక 2 తింటే మస్తు అవుతుందండి, చాలా కడుపు నిండిపోతుంది, అంత బాగుంటాయి. చూడ్డానికైతే ఎంత బాగున్నాయి చూడండి, చూడ్డానికి తినాలనిపిస్తుంది కదా. చేసుకొని తినండి, సేమ్ ఇలాగే చూసి నా వీడియోస్ చూసి చేసుకొని తినేసేయండి. అందరికీ మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంతగా టేస్ట్గా ఉంటాయి రొట్టెలు. ఇలాంటి రెసిపీస్ ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటాను, మీకు నచ్చినట్టు చేస్తూ ఉంటాను. మీకు ఏమన్నా డిఫరెంట్ వీడియోలు కావాలనుకుంటే మీరు తప్పకుండా నాకు కమెంట్ కూడా చేయండి, ఇలా ఇది చేయండి, అది చేయండి అని. సో మీరు అడిగినట్టు కూడా నేను చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే తప్పకుండా లైక్ కొట్టండి, లైక్ కొట్టి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. అలా అయితేనే నా వీడియోస్ అందరికీ వెళ్తుంటాయి. మీరు చూస్తున్నట్టు నాకు తెలియాలి కదా, అందుకే లైక్ కొట్టండి. ఎవరెవరు చూస్తున్నారనేది నాకు కూడా తెలియాలి కదా. అందుకే ఒక లైక్ కొట్టేస్తే మీకు కూడా ఏం పోతుందండి, ఒక్క లైక్ కొడితే కదా, నన్ను ఎంకరేజ్ చేసినట్టే ఉంటుందిగా, మోటివేట్ చేస్తున్నట్టే ఉంటుంది. అంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతాను కదా, ఒక లైక్ కొడితే. వీడియో కూడా షేర్ చేస్తూ ఉండండి, తప్పకుండా చేయండి, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకండి ప్లీజ్, ఓకేనా. చూసి నాకు తప్పకుండా చేస్తేనే నాకు మళ్ళీ మళ్ళీ చేయాలి వీడియో చేయాలి ఈరోజు అనేది నాకు గుర్తుకు కూడా వస్తుంది. అందు గురించి నీకు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చిందని నాకు కమెంట్ చేయండి, లేదంటే నాకు తెలియదు కదా మీకు నచ్చిందో లేదో. సో నచ్చింది అని కమెంట్ చేయండి, లైక్ కొట్టండి. లైక్స్ ఎక్కువగా నేను అనుకుంటున్నా వస్తాయని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.